దీనిపై కేఎస్ ప్రసాద్ గారు తన విశ్లేషణ ఇస్తారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. శ్రీనివాసరావు గారు సార్, ఒకటి అబద్ధాల పునాదుల మీద ఏది ఏర్పాటు చేసుకున్నా అది శాశ్వతంగా ఉండవు. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో ఏం జరిగిందో, ఈ ప్రభుత్వ పాలనలో ఏం జరిగిందో, ఏం జరగబోతుందో కూడా ప్రజలకి లెక్కచ్చిగా తెలుసు. అలాగే మీరు ఇందాక చెప్తున్న నిజాల్లో అసలు నిజాన్ని మీరు కూడా చెప్తే బాగుంటుంది. 60 నెలల చంద్రబాబు నాయుడు పాలనలో 43,559 కోట్లు మాత్రమే వ్యవసాయ ఆధారిత పంటల్ని కొనగలిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 72,445 కోట్ల వ్యవసాయ ఆధారిత పంటల్ని ఈ కరోనా 2 సంవత్సరాలు తీవ్ర పరిణామాలు ఉన్నా సరే ఇంత వ్యవసాయ ఆధారిత పంటలు కొనగలిగింది. ఇది కేవలం 57 నెలల్లో. ఇంకా ఈ నెల పంటలది ఇంకా స్టాటిస్టిక్స్ రాలేదు. అంచేది ఏంటంటే వాళ్ళు శాశ్వతంగా సమాధులు కట్టుకున్న వాళ్ళు ఏంటంటే శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని ప్రజల్లోకి చేరవేయలేకపోతున్నారు. దానికి ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి, అంటే వాళ్ళకి అధికారం పోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారమే పరమావధిగా నడుస్తున్న వీళ్ళకి ఆ అధికారం నుంచి వాళ్ళని దింపడానికి వీళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు చూడండి, మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అత్తారింటికి దాని సినిమాలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తగారిని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆవిడేమో బెట్టు చేస్తే నానా తెప్పలు పడి కన్విన్స్ చేసి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ అత్తగారు రోల్ ప్లే చేస్తుంది. చంద్రబాబు కంచం పట్టుకుని రెడీగా ఉంది. ఎందుకంటే ఆ సినిమాలో చూడండి, నీకు కంచం వేసి ఉంచుతాం, నీకు పావలా ఇస్తాం మా సంపాదనలో అన్నది చెప్పిన పాపానికి ఈ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రెడీకి కంచం పట్టుకుని నన్ను ఎలాగైనా తీసుకెళ్ళిపో పవన్ కళ్యాణ్ అని. ఇక్కడ బీజేపీ అనే పెద్ద మనిషి స్థానంలో ఉన్న వాళ్ళు కనీసం కన్సిడరేషన్ కూడా ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు ఎలాగోలా పవన్ కళ్యాణ్ తీసుకెళ్తారని. అందుకనే వీళ్ళు ఏదో విధంగా సామధాన దండోపేదాలు అంటారు చూడండి, అలాగా ఫస్ట్ ప్రాయోజిత కార్యక్రమం కింద 118 సీట్లు అనౌన్స్ చేసుకున్నారు. అందులో 94, 24. 24లో మీరు గమనించగలిగితే 25 ఇస్తే ఆయన ఏదో అంటారని, అలాగే 23 స్థానాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి లక్కీ నెంబర్ అయిపోతుందని ఇటు అటు కాకుండా 24 స్థానాలు ఇచ్చారు. పోనీ ఆ స్థానాలైనా ఎక్కడైనా ఆయనకి పనికొచ్చిన దానికి చూసుకుందాం అనుకుంటే మీరు గమనించారు లేదా సార్, టోటల్ దాంట్లో 13 మంది ఆడవాళ్ళకి ఇచ్చారు, 21 మంది చౌదరులకు ఇచ్చారు, ఒక ముస్లింకి ఇచ్చారు, 18 మంది బీసీలు, 17 మంది రెడ్లు, 7 కాపులకు ఇచ్చారు. ఇది కాకుండా వీళ్ళ దీంట్లో యువకులు, యువ రక్తం అని ఎన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు 25 నుంచి 35 వయసు ఉన్న వాళ్ళకి ఇద్దరికి ఇచ్చారు సార్. 35 నుంచి 45 22 మందికి ఇచ్చారు. 45 నుంచి 60 వయసు ఉన్న వాళ్ళు 55 మంది, 61 నుంచి 75 వాళ్ళు 20 మంది ఇచ్చారు. మీరు ఏ ప్రాయతను చూసుకున్నా సరే ఒక కుల సమీకరణాలని, అంటే పైన అమ్మవారు కిందకి అమ్మవారు అన్నందుకు ఆ పార్టీకి అమ్మవారికి సంబంధించినందుకు 21 ఇచ్చుకున్నారు. మళ్ళీ ఆ మహానుభావుడు రామారావు గారు పెట్టిన పార్టీ ఏంటంటే బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ అని. ఇక్కడ బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళు ఏ విధంగా సమాయత్తం అవుతున్నారో ఒకసారి గమనించుకోమనండి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దస్, ఈ చిన్నపిల్లాడిని పక్కన ఆడుకోవడానికి ఎంతమందిని బలేశారు చూడండి. ఎవరిని? ఆ గ్రేష్మ ఫస్ట్ ధైర్య సాహసాలు చెప్పిన అమ్మాయి తెలుగుదేశానికి ఆ మహానాడు సభలో తొడగొట్టి ఆ అమ్మాయిని పక్కన పెట్టారు. తర్వాత ఆ భాష్యం ప్రవీణ్ అని మొత్తం పాదయాత్ర ఖర్చు అంతా పెట్టుకున్నందుకు ఆ పొలారో ఒక టికెట్ అనౌన్స్ చేసి ఆయన నోట్లో మట్టుకుంటారు. అంటే ఏంటి, ఈ లోకేష్ అనే వ్యక్తిని అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమానికి వాళ్ళకి సంబంధించిన కార్యకర్తల్ని, వాళ్ళ యొక్క నాయకులకి ఏదో చాక్లెట్ లాస్ట్ చూపించినట్టు పరిటాల శ్రీరామ్కి ధర్మవరం టికెట్ ఇస్తానని అలా అపవాదులు అమోహలు క్రియేట్ చేసి వాటితో సక్సెస్ఫుల్ గా ఆయన పాదయాత్రకి ఖర్చంతా వాళ్ళతో పెట్టించి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి పార్క్ లో ఆడుకోవడానికి వచ్చినట్టు మళ్ళీ మంగళగిరికి వచ్చేసాడు. ఇప్పటిదానికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆయనలో కేవలం పులివెందులకి కడపకి పరిమితమైనట్టు ఏదో రావచ్చు కదా, ఏదో జననాయకుడిలాగా జనంలో ఆవిర్భవించిన ఈ పాదయాత్రలు, ఈ అడావుడి, ఇవన్నీ మీరు గమనించుకోగలిగితే తండ్రి కొడుకుల స్వార్థ ప్రయోజనాలకి మొత్తం పార్టీతో పాటు మీరు గమనించారు లేదో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా బలైపోతున్నాడో చూడమని. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి టికెట్లు ఇవ్వని వాళ్ళు ఎవరైనా పొరపాటు ఏదైనా మారితే ఆయనే చెప్పండి, నేను తీసుకున్న డెసిషన్ మీరు ఎవరైనా డిఫర్ అయితే మీరు అందరినీ కోవట్ల కింద అభివర్ణిస్తానండి. అంచేత పాపం నిస్సాయ స్థితిలో ఉన్నారు. తర్వాత ఓ మహానుభావుడు లాంటి పెద్ద మనుషులు ఉన్న హరిరామ్ జోగి గారు కానీ, లేదంటే ముద్రగడ గారు కానీ, ఇలాంటి వాళ్ళు శాశ్వతంగా మా అధికారం మా దగ్గర నుంచి ఏదో వస్తుంటే కనీస పవర్ షేరింగ్ కూడా, ఎందుకంటే ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న సిద్ధాంతానికి ఆవిర్భావం సృష్టించిన వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు.